Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27వ తారీఖున కల్కి 2898 మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ అంచనాలకు మించి అయితే థియేటర్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు అయితే కొల్లగొడుతుంది. ఈ నేపథ్యంలో సినిమాలో అట్రాక్షన్గా నిలిచిన బుజ్జి ఏదైతే ప్రభాస్ వాడిన కారు ఉందో బుజ్జి అనేది అట్రాక్షన్గా నిలిచింది. ప్రభాస్ సినిమాకు ముందే కూడా బుజ్జి అనేది ఒక క్యారెక్టర్ని తన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. మన జీవితాల్లో కొత్త వ్యక్తి రాకపోతున్నారని అందరూ ప్రభాస్ పెళ్లి కోసం అని అయితే అనుకున్నారు. కానీ బుజ్జి అని చెప్పి తర్వాత రివ్యూలు చేశారు. ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే బుజ్జిని డైరెక్ట్గా ప్రభాస్ డ్రైవ్ చేసుకుంటూ అభిమానులందరినీ అలరించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం, సుమారుగా సినిమాకి ఖర్చు పెట్టిన 600 కోట్ల రూపాయలంతా కూడా కలెక్షన్ రూపంలో ఇప్పటికే వచ్చేసింది. 6 రోజుల్లోనే 600 కోట్లు అయితే ఈ బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టింది ప్రభాస్ మూవీ కల్కి 2898. అయితే ఇప్పుడు ఈ ఏదైతే బుజ్జి అనే కారు ఉందో ఆ కార్ని మొత్తం అంతా కూడా తిప్పుతూ ఉన్నారు. ఇండియా మొత్తం కూడా ఆ కారు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న వెస్ట్ గోదావరికి సంబంధించి ఏలూరు భీమవరంలో ప్రదర్శించారు. నేడైతే రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రంలో అయితే ప్రదర్శనకు వచ్చింది. బుజ్జి కార్ని చూసేందుకు ప్రభాస్ అభిమానులు కావచ్చు, యువత కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు భారీ ఎత్తుగా ఆనంద్ కళా కేంద్రానికి చేరుకుంటున్నారు. అసలు ఈ బుజ్జి కార్ ఏంటి, దీని విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. దర్శకుడు నాగేశ్వన్ కల్కి 2898 మూవీ కోసం ఎంతో ప్రత్యేకంగా తయారు చేయించిన బుజ్జి కార్ అయితే మనతో ఉంది. దాన్ని ఆపరేట్ చేసి డ్రైవర్ అయితే మనతో ఉన్నారు రమేష్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అసలు దీన్ని ఆపరేట్ చేయడం ఎలా ఉంటుంది? నార్మల్ కార్ లాగే ఉంటుందా లేకపోతే ప్రత్యేకత ఉంది? ప్రత్యేకంగా అంటే కంపల్సరీ ఉంటుందండి. ఇవన్నీ అప్లెస్ వీల్స్ అండ్ ఈ వీల్స్ మనకి మన రెగ్యులర్ కార్స్లో ఫ్రంట్ స్టీరింగ్ యాక్సిల్ ఉంటుంది. అంటే స్టీరింగ్ తిప్పితే మనకి ఫ్రంట్ టైర్స్కి ఉంటుంది. బట్ ఇది వెనకతల వీల్ ఏదైతే ఉందో థర్డ్ వీల్, ఆ వీల్ మీద కంట్రోలింగ్ ఉంటుంది అండ్ హైడ్రాలిక్ మీద మొత్తం రన్ అవుతుంది అండి. ఫ్రంట్ ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయి దీంట్లో? అంటే నార్మల్ కార్ కన్నా అబ్నార్మల్గా దీని డిజైన్ ఉంది కదా, దీన్ని డ్రైవ్ చేయడం యూనిక్గా ఉంటుంది కదా. మీరు ఎలా ట్రైన్ అయ్యారా లేకపోతే ఎలా? ట్రైనింగ్ అంటే మనకి ఎవరైతే దీన్ని తయారు చేశారో మహేంద్ర అండ్ జయం వాళ్ళ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సి వస్తుంది. మనకి రెగ్యులర్గా ఒక ఇంజెక్షన్ ఆన్ చేస్తే బండి ఇంజన్ ఆన్ అవుతుంది. బట్ దీనికి ఏంటంటే కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే కీ ఎలా ఆపరేట్ చేయాలి, ఆ డ్రైవ్ బటన్ ఎలా ఉండాలి, స్టీరింగ్కి సపరేట్గా కంట్రోల్ ఇది ఉంటుంది. రెగ్యులర్గా మనకి స్టీరింగ్ ఏం కంట్రోల్స్ ఉండవు, బట్ దీనికి స్టీరింగ్ కూడా కంట్రోల్ సపరేట్గా ఉంటుంది. ఆ స్టీరింగ్ కంట్రోల్ ఆగిపోయిందంటే స్టీరింగ్ మూవ్ అవ్వదు. అసలు సుమారుగా ఎన్ని లక్షల వాల్యూషన్ ఉంటుంది? లక్షలు అనే కానీ కోట్లు అంటే బాగుంటుంది. 7 CR మొత్తం 7 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. 7 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రత్యేకంగా అంటే ఇప్పుడు దీంట్లో పవర్ బూస్టర్స్ ఉన్నట్టుగా థియేటర్లో అయితే మూవీస్లో చూపించారు. అది రియల్గా ఉన్నాయా లేకపోతే అక్కడ వరకు మాత్రమే, సినిమా వరకు మాత్రమే దాన్ని యూజ్ చేశారా? అది సినిమా వరకే యూజ్ చేసాము. అంటే బయట మనకి ప్రొవిజన్స్ ఉండవు కాబట్టి అది చేయడానికి అవ్వలేదు. అండ్ ఇది టోటల్గా ఎలక్ట్రికల్ వెహికల్, బ్యాటరీ పెట్రోల్ కాదు, ఇది ఎలక్ట్రికల్ వెహికల్. 45 kW బ్యాటరీ వాడుతున్నామండి. టాప్ స్పీడ్ వచ్చి 40 km/h, ఒక ఫుల్ ఛార్జ్ 50 km వరకు వెళ్తుంది. అండ్ టోటల్ వెయిట్ 6.5 ton. ఇంకా దీనికి సంబంధించి ప్రత్యేకతలు ఏమైనా చెప్తారా? దీనికి సంబంధించిన ప్రత్యేకతలు అంటే ప్రతిదీ మనకి ఈ వెహికల్ ప్రత్యేకించి చెప్పాలంటే ప్రతిదీ కస్టమైజ్డ్ అండి. ఏది కూడా రెడీమేడ్గా ఉండి ఏం చేయించింది ఏం లేదు. ఈవెన్ సస్పెన్షన్స్ దగ్గర నుంచి, స్ప్రింగ్స్ దగ్గర నుంచి, టైర్ల దగ్గర నుంచి, హబ్బు, స్పీడ్, మీరు డిస్కులు చూస్తే ఈ సైజ్ డిస్కులు ఎక్కడ మీకు కనబడవు కూడా. సో ఇవి టైర్లు వచ్చేసి సియట్ వాళ్ళు చేశారు. ప్రతిదీ ఇందులో కస్టమైజ్డ్ అండి. రెగ్యులర్గా మనకి మెటల్ ఉంటుంది, ఇది ఫైబర్ మెటీరియల్ ఉంటుంది. అండ్ గ్లాస్ కూడా డిఫరెంట్ టైప్ గ్లాస్. ఇంకా మూవీ మొత్తం ఇదంతా మీరు ఆపరేట్ చేశారా? లేదండి, ప్రభాస్ గారు మొత్తం. ప్రభాస్ గారు ఇది డ్రైవర్ రమేష్ అయితే మనతో చెప్తున్న పరిస్థితి. యూనిక్ డిజైన్ ప్రతిదీ కూడా కస్టమైజ్ చేసి తయారు చేయించారు తప్ప ఏది కూడా మార్కెట్లో దొరికే వస్తువు కాదు. సుమారు 7 కోట్ల వరకు కూడా ఈ కార్ని తయారు చేయించేందుకు ఖర్చు అయింది. 2 కంపెనీలు కలిసి, 2 ప్రథమ కంపెనీలన్నీ కలిసి దీన్ని తయారు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సంబంధించి ఈ బుద్ధి ప్రదర్శనకు సంబంధించి మాట్లాడేందుకు మనకు కొంతమంది ప్రముఖులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు సినిమా ఎలా ఉందనుకుంటున్నారు? సినిమా బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. నాగశ్విని గారు ఒక లెవెల్లో తీశారు ఈ సినిమాని. నిజంగా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో అంత గొప్పగా నేరేట్ చేసినటువంటి వ్యక్తిగా చెప్పాలంటే ఇవాళ నాగశ్విని. సో సినిమా మాత్రం ఒక లెవెల్లో చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ప్రతి సెంటర్స్లో కూడా హౌస్ఫుల్స్ తోటి చాలా ఇదిగా ఉంది. ఇంకా ఇది ఎంతవరకు వెళ్తుందో మాకేం తెలియట్లేదు. అంత ఎక్కడ కూడా డ్రాప్ అయ్యే పరిస్థితి కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఇది ఒక మంచి సెన్సేషనల్ మూవీ అవుతుంది. ప్లస్ ఈ బుజ్జి ఉంది చూసారా, ఈ బుజ్జి కూడా నిజంగా చెప్పాలంటే దీనికి ఆల్రెడీ కొంచెం బ్రీఫ్ మీకు ఇచ్చే ఉంటారు. దీన్ని చూడటానికి వచ్చేటువంటి జనం అసలు ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ప్రజలు కూడా ఈ బుజ్జిని అంత ఎంజాయ్ చేస్తున్నారు దీని విషయంలో. కాబట్టి ఇది కూడా మనలా కాకినాడ, వైజాగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా అంతా ప్రమోట్ చేయడం జరిగింది.
పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా మా ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు కూడా దీన్ని నడిపి ఇది వాళ్ళ ఒక సెన్సేషనల్. నిజంగా చెప్పాలంటే తెలుగులో ఒక సినిమాలో ఒక ఎవికల్ ఎంత ఫేమస్ అయిందంటే చాలా హ్యాపీగా మనందరం ఫీల్ అవుతున్నాం. రాజమండ్రి ప్రజలు కూడా ఇది ఇక్కడికి వచ్చి ప్రదర్శించడం కూడా ఒక మహా అవకాశంగా ఈ ఫ్యాన్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ కలిగి ప్రభాస్ అసోసియేషను ఫ్యాన్స్ అందరూ కూడా మాకు సహకరించి దీన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు. సినిమా కలెక్షన్ ఎంతవరకు రావచ్చు అనుకుంటున్నారు? బాహుబలిని బీట్ చేద్దాని అయితే బాక్స్ ఆఫీస్ నా ఉద్దేశంలో అయితే ఆల్ రికార్డ్స్ ఇప్పటికే బ్రేక్. ఇంక మీరు ఇది 1000 కోర్సు దాంట్లోకి వెళ్ళిపోతుంది. అదే అని. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. 1000 crores క్లబ్లోకి అయితే ఖచ్చితంగా కలికి మూవీ చేరుతుందంటూ కూడా కొంతమంది ప్రముఖులు మనతో చెప్పుకున్న పరిస్థితులు అయితే రాజమండ్రిలో ఉన్నాయి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.